జాబ్ కొట్టాలంటే అప్లికేషన్ పెట్టాలి, మంచిగా ప్రిపేర్ కావాలి, అవసరమైతే కోచింగ్ తీసుకోవాలి, పరీక్ష రాయాలి, అందులో పాస్ కావాలి, ఎక్కువ మార్కులు రావాలి, ఇంటర్వ్యూకి పోవాలి, అడిగిన క్వశ్చన్లకు టక్క టక్క జవాబులు చెప్పాలి. ఇట్లా ఒక్క పారికే రావచ్చు, 2 మాటలకే రావచ్చు, 4 మాటలు రాసినా రాకపోవచ్చు. తెలంగాణలో 30 లక్షల మంది కొలువుల కోసం ఏటింగ్ చేస్తున్నారు. మళ్ళా అయితే కరెంటోళ్ళు అప్పులే అనుకున్నాము, కథలు కూడా ఖతర్నాకున్నాయి. బోయినపల్లి సరిత అనేట మాకు అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు ఇచ్చిండ్రు. అది కూడా ఎట్లా, పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇంకా గమ్మత్ ఏందంటే ఎన్నడు ఆఫీస్ కు రాకున్నా, డ్యూటీ చేయకున్నా నెలకు ₹1,00,000 జీతం అకౌంట్ లో వేసిరు పద్ధతిగా. 6 ఏళ్ల కంచెలు ఇదే కథ. అట్లని వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు వర్కే చేయలే. కొత్త సర్కార్ రాగానే సీఎండీ పోస్ట్ కు రాజీనామా పెట్టిన ప్రభాకర్ రావు సార్ పంతనం అంటే ఇదంతా. అయితే బీఆర్ఎస్ పాత ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ వాళ్ళ అన్న బిడ్డనే సరిత అని వార్త చెక్కలు కొడుతుండే వరకు ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పియలేదు. ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? కార్ లీడర్ కు సరితమ్మకు సుట్టిరికం లేదట గానీ ఎగ్జామ్ రాయకుండానే జెన్కోల కొలువిచ్చింది, ఆఫీస్ కు రాకుండానే జీతం వచ్చింది అయితే నిజం అన్నట్టు. ఈ మొక్కమనే కాదు 26 మందికి గిట్లనే జాబులు ఇచ్చిరనే ముచ్చట బయటకు వచ్చింది. కరెంటు శాఖలనే గిట్లుంటే కడమ శాఖలలో ఇంకెట్లున్నాయో మరి. కానీ ఏళ్ళకేండ్లు చదివి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసి పేపర్ లీక్ అయితే మళ్ళా రాసి రద్దయితే ఇంకో పారి మళ్ళా రాసిన దానికంటే ఎవరినోగల్ని పట్టుకొని జెన్కోల జాబ్ కొట్టిందే నయం ఉన్నది పో. ఇంటికాడున్నా నెలకు ₹1,00,000 జీతం మరి.